హాయ్ అండి. మొదటి రివ్యూ చెప్పేయడానికి నేను ముందుకొచ్చేసిన. సో, రివ్యూ ఏంటంటే, ఇప్పుడే జస్ట్ ఒక 15 మినిట్స్ అవుతుంది. చిన్న టీజర్ లాంటిది. ఎవరెవరు వచ్చారు, ఏంటి అనేసి. సో, ఇప్పుడు దీన్ని నేను అది మీకు చెప్పబోతున్నాను. నాగార్జున గారు అయితే చాలా స్టైలిష్‌గా బాగా కనబడుతున్నారు. సో, ఆయన పక్కన పెట్టేస్తే, ఈ సీజన్‌కి 8th సీజన్‌కి జంటలుగానే లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది ఆ టీజర్‌లో చూపించినట్లు. సో, ఒకరైతే మిగిలినట్టున్నారు చివర్లో. వాళ్ళకైతే జంటగా వెళ్ళాలి. మీరేమో ఒంటరిగా వచ్చారు అని అడిగారు. మరి క్వెషన్ మార్క్ పెట్టారు. సో, అది అయిపోయిన తర్వాత నాని గారు వచ్చారు. నాని గారితో ఆ తర్వాత హీరోయిన్ సరిపోదా శనివారం మూవీకి ప్రమోషన్ కోసం వచ్చినట్టున్నారు. సో, హీరోయిన్ నాని గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళతో కొన్ని సరదా ముచ్చట్లు మాట్లాడి నేను 2 వారాలు రెస్ట్ తీసుకుంటున్నాను. హోస్ట్ చేస్తావని అడిగేసరికి నాని గారు నో, 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 హోస్ట్ మాత్రం వద్దు ఏదైనా చెప్పండి అన్నారు. సో, ఆ తర్వాత రానా అండ్ నివేదా థామస్ వచ్చారు. వాళ్ళిద్దరిని 30 డేస్ హౌస్ వెళ్ళేది లేదు. అన్ని రోజులు ఉండలేమనేసి రానా అయితే 6 డేస్ ఉండమన్నారు. నివేదా థామస్‌ని అయితే 3 డేస్ ఉంటాను అని చెప్పింది. సో, అది నిజమో మరి తెలీదు. ప్రోమోలో అయితే అలా చూపించారు. ఆ తర్వాత నాని గారు, రానా గారు అండ్ నివేదా థామస్ ముగ్గురు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఈసారి ట్విస్ట్లు అలాగే టర్న్స్ నో లిమిటేషన్స్ అన్లిమిటెడ్ అని చెప్పి ఉంటుందని చాలా అందరికీ చెప్తూ కనబడ్డారు. ఆ తర్వాత చివరిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు వచ్చి ఒకరిని స్వాప్ చేసి ఇంకొకరిని లోపలికి పంపిస్తారు అని చెప్పి ఒకరిని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చివరిలో ట్విస్ట్గా ఇచ్చారు. సో, చూద్దాం బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎలా ఉంటుందో. సో, ఇది రివ్యూ నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, నా రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఇదే మా ఫస్ట్ రివ్యూ, అందుకే బాయ్.